పితృదేవతలు అంటే ఎవరో ఈ శ్లోకములో ఈ స్తోత్రంలో చాలా చక్కగా చెప్పారు. ఈ స్తోత్రాన్ని ఎప్పుడు విన్నా ఎప్పుడు చదివినా ఆ పితృదేవతలు సంతోషించి అతడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తారా చేసిన వాడికి. అతడి క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని కూడా వాళ్ళ కృప వల్ల అనుగ్రహంగా క్రమంగా అని ఒక మాట వేశాను. ఆలోచించే వాళ్ళకి చాలది, అది క్రమంగా లభిస్తుంది. అంతేకాదు దీనిని శ్రాద్ధకర్మంలో కానీ ఇతరత్ర అమావాస్య లాంటి తిథుల్లో కానీ దీన్ని కానీ చదివినట్లయితే అతడు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండడమే కాకుండా ఈ జన్మ ఎత్తినందుకు సార్థకత సంపాదించగలడు. అతడితో పాటు అతడి కుటుంబము వంశము అందరూ తరించుతారట. మరి ఇంత దివ్యమైనది. పైగా శ్రాద్ధం మనం తెలిసి శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నప్పటికీ ఏదో ఒక లోపం జరగవచ్చు. ఆ లోపం ఈ స్తోత్ర పఠనం వల్ల పోతుందిట. అంత విశేషమైన స్తోత్రం కనుక దీన్ని చదవడం కోసం ఏదో తిథి ఏదో సమయం అని మాత్రం కాదు, ఎప్పుడైనా సరే మనం